బావా నీకు ఉంగరాలే అందమే తీసేవేటి అవి పెట్టుకుని తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా? కరెక్టే రోయ్. బావా నేను కూడా నీతో పాటు కోర్సెస్ దుబాయ్ వచ్చేస్తాను బావా. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటి బావదే? ఈ అమ్మాయిని వెతకాలి. వెతకాల? ఎవరు బావా ఈ అమ్మాయి? దుబాయ్ లో పెద్ద డాన్ కూతురులే. డాన్ కూతురా? అలాంటి నీకు సంబంధం ఏంటి? లవ్. లవ్వా? ఈ అమ్మాయి నువ్వు లవ్ చేస్తున్నావా? ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేసింది. ఏంటి అమ్మాయి కూడా నేను లవ్ చేసిందా? అసలు ఎలా జరిగింది బావా? అది చాలా పెద్ద కథ. బావా కథలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ బావా. ఇప్పటికీ బాలమిత్ర చదువుతాను. ఆపత్ బా చెప్పే బావా. బావా చెప్పే బావా చెప్పే. ఏడోకు చెప్తాను ఏడోకు. అసలు ఏం జరిగిందండి? అయిపోయిందిరా. అయిపోయిందా బావా? మరి అమ్మాయి నీకంటే ముందు ఇక్కడికి ఎందుకు వచ్చింది బావా? అంటే వాళ్ళ బాబుకి మా ప్రేమ ఇష్టం లేక ఇండియా వెళ్ళిపోయినా అబద్ధం చెప్పేశాడు బా. ఓహో అందుకని కోర్ సాంగ్ పెట్టుకుని నువ్వు కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చావు అంతే కదా? అక్కడ ఆడు సింగిల్ డానేమో బా, ఇక్కడ ఎవడగాడేడాను. దుబాయ్ లో ఇంటర్వెల్ అండి నీ లవ్ స్టోరీకి, ఇండియాలో శుభంగాడే వేస్తాను బా. ఏ దుబాయ్ సినా డాన్ డాక్టర్ కో లే జాయేంగే. ఏ దుర్గా ఆ 929 శాస్త్రి గారిని ఏదో కేసులో లోపలతో వెళ్ళరా. శనిగాడు ఎంటర్ అయ్యాడంట. ఏడా శనిగాడు? మీరే పెద్ద శని, ఇంకోటి ఎలా ఎంటర్ అవుతాడు? మధురా ఎంత బాగుంది చూడు. మధు ఏంటి ఇక్కడ ఉన్నావు? నా బండి చెడిపోయింది మోయా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకునే వాడిని. నువ్వెందుకు మోయా పికప్ చేసుకోవడం? ఇంకొకటి పికప్ చేసుకోకుండా వెనకపో. వెళ్తున్నా సార్ వెళ్తున్నా. ప్లీజ్ నువ్వురా. బావా పెద్ద డాన్ కూతురు అని చెప్పావు, నువ్వు ఇలా రోడ్లంటే తిరిగితే ఎందుకు గుద్ది? ఆ అమ్మాయి దుబాయ్ లో డాన్ కూతురు, ఇక్కడ కాదు కదా. కరెక్టే రోయ్. మరి కాదా? ఏదో డౌట్ వీడికి దుబాయ్ తీసుకెళ్తాం ఎక్కడికే తీసుకెళ్ళారిపోతే. అమ్మాయ మొత్తం కనిపించారు. బాగున్నారా మధు? అదేంటండి ఎవరు తెలియనట్టు చూస్తున్నారు? నేనండి సీను, దుబాయ్ సీను. ఎవరు? నాన్నగారా? నమస్కారం అండి. అదేంటి మధు అంకుల్ సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నానని? నాన్నగారు అన్నందుకు ఫీల్ అయ్యారు. నాన్నగారు కాదు మామయ్య గారు. ఇద్దరు నీకు తెలుసా? నాకు తెలియదు మోయా. మరి నీ పేరు ఎలా తెలుసు? ఈ అమ్మాయి పేరు ఊరందరికి తెలుసు. కరెక్ట్. ఏ ఎవడా నువ్వు? ఎవడో పిచ్చాడు అనుకుంటా మోయా. వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందనా? మిమ్మల్ని ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది, ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి నాకేమైనా అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు సార్ పాయింట్కి వచ్చేసాడు. మామధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. తానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా బాబు. బుజ్జి మా సార్ పిలుస్తా. ఏంటంటే పిలిచేది గొట్టంగాడు? ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ చేస్తాను కదా. వెళ్ళిపోతావేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడుతున్నాడు చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేద్దని? కంగారు పడతారు కదా. అట్లా చెప్పండి. డోర్ నంబర్ 119, రోడ్ నంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా, ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి, నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారు. అదే కుదురుతుంది. మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు. ఆడవాడు ఈయనే కొంప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? లేదు. అయితే ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సినిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టం గారు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. ఏ మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్ పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి. మీ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పబోయే స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. చాలా హాట్ కదా సార్. ఏమ్మా మధు, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది. గెస్ట్ వచ్చారా? వచ్చేస్తున్నాడమ్మా. నేను ఇక్కడ బుకే పట్టుకుని రెడీగా ఉన్నాను. నువ్వు కొంచెం మ్యారేజ్ అయ్యమ్మా. బావా ఎక్కడికి వెళ్తాం బావా? ఇప్పుడు చెప్తాను పదరా. వెల్కమ్ వెల్కమ్. దుబాయ్ నుంచి వచ్చారు. ఓహో, అది ఆలస్యమైంది. ఐఎమ్ తుకారాం. స్వాగతం సుస్వాగతం. బుకే కదండి, మధు కావాలి. లోపల రెడీగా ఉంది, మీరు స్టార్ట్ చేయండి. ఓ మధు అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయా? దుబాయ్ అమ్మాయిలు మా దగ్గర ఎక్కడ ఉంటారు సార్? మాదేదో చిన్న కంపెనీ. కంపెనీయా?
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ వ్యాపారం. పట్టపగల వ్యాపారం చేస్తున్నారా? పట్టపగలేంటండి, మాది 24 hours సర్వీస్ కదా. మిగతా కంపెనీలు జోరు తట్టుకోవరు కదా గురు. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అదే కదా మా కంపెనీ గుడ్ విల్. సిటీలో నెంబర్ 1 కావటం మా లక్ష్యం. నెంబర్ 2 కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వటం. దానికి ఎంత ఎక్విప్మెంట్ అవసరమా? ఈ పోటీ ప్రపంచంలో తప్పదు గురు, అందరినీ సాటిస్ఫై చేయాలి. ఒక్కళ్ళే వెళ్ళాలి. కావాలంటే మీకు మా రిసెప్షనిస్ట్ కంపెనీ. హలో సార్. నేను ప్రిపేర్డ్ గా రాలేదండి. నో ప్రాబ్లం, షీ ఇస్ వెరీ స్పోర్టివ్. ఇది చాలా అంటే నేనేం తెచ్చుకోలేదండి. కొద్ది క్షణాల్లో స్టార్ట్ అవబోతోంది. ఎవడో అనుకున్నా నన్ను లోపల పంపించాడు. కరెక్ట్ గా దొరికావు. ఇప్పుడు నీకు చిట్టప్పడం అయిపోద్ది. హాయ్ మీరు గెస్ట్. కూర్చోండి. మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి. నా పేరు సీను, అందరూ దువేసీన్ అంటారు. నేను అమ్మాయి లవ్ చేస్తాను. సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిసనర్స్ డిసప్పాయింట్ అవుతారు. సీను గారు, వెల్కమ్ టు. మా లిసనర్స్ కోసం మీ టైం కేటాయించి మా స్టూడియోస్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అని చెప్పాలని ఉంది, కానీ నాకు అబద్ధాలు ఆడటం తెలియదు. అంటే మీరు ఆనందంగా లేరా? లేను, దాని కారణం మీరే. నేనా? అంటే నా ఉద్దేశం మీలాంటి ఒక అమ్మాయి, నేను బాగా ఇష్టపడుతున్న అమ్మాయి, నానా తంటాలు పడి అడ్రస్ కనుక్కొని దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడలేదు. పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడత మొహం పెడుతుంది. ఏంటండి ఆ మాటలు? నేను ఎవరినో అంటే మీకు ఇంత కోపం? అంటే ఇది రేడియో ప్రోగ్రామ్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. చేస్తానండి, ఈ గుండెలో బాధ అలాంటిది. నేను ఎవరు నిజం మీకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నా మీద ఒట్టేసి చెప్పండి, చెప్పండి. ఓ, ఆ అమ్మాయి ఎదురు పడితే ఇలా అడుగుదాం అనుకుంటున్నారా? ఇంకా చాలా అడగాలి. ఎదురుగా ఈ వాయిస్ ఇక్కడ విన్నట్టుంది. ఎక్కడో ఏంటి స్టేషన్ వచ్చి అడ్రస్ తీసుకెళ్ళాడు కదా ఆడితే పడైపోయాడు. బండి వెనక్కి తిప్పు, తిప్పు. నడి మరి తిప్పుకోండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ మాటలు వింటుంటే నా మనసు చలించిపోతుందండి. ఇంతకీ అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? లోకల్ ట్రైన్ లో. సిని గారు, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? అమ్మాయి మీ అందరికీ తెలుసు. తనకు మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయి మరెవరో కాదు. ఎవరా అమ్మాయి? చెప్పండి సిని గారు, చెప్పండి ప్లీజ్. సారీ, ఇప్పుడే చెప్పను. నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ లో జంటగా మిమ్మల్ని అలరిస్తాం. థ్యాంక్ యూ సిని గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై షో. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ షో. చాలా హాట్. మా ఓడాడానికి ఎంత పడుతుంది? ఉండవయ్యా, అవ్వాలి కదా. సార్ పోలీస్ రైడింగ్. బావా నువ్వు రెడీ అంటే తెలుసు, నాకేం తెలియదు బాబా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబ్జీ గారు. ఏంటి మధు కావరా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగాని బయటికి లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాకురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చింది, నేను చేస్తాను. బాబ్జీ గారు, ఇది చాలా రూడ్. బాబుజీ గారు మీరేంటి ఎలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావరా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు, ఇతన్ని ప్రేమిస్తున్నావా? చిచి లేదు మోయా, ఇతను ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటావరా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగడానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఏంటి? ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను? ఒకసారి వెనక్కి వెళ్ళండి, నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా? ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను, అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా. తిక్కగా వాగితే చంపేస్తాను. చంపు చంపు. చంపడానికైనా చావడానికైనా దిల్లు ఉండాలి బాబుజీ. మధు కోసం నేను చేస్తాను. మధు కోసం నన్ను చంపగలవా? మధు కోసం నేను చంపుతాను. మధు కోసం నువ్వు చేస్తావా? ఇంకెప్పుడు గంతీకు. ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అయిపోద్ది. మధు గారు, విషయం నాకు అర్థమైంది. ఇతనికి భయపడి మీ నిజాన్ని దాస్తున్నారు, కానీ నిజం ఎక్కువ రోజులు దాగదు. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. మీరు నిజం చెప్పేదాకా వస్తా. ఏంటో నిజం? అబద్ధం. ఏంటి అబద్ధం? వాడు చెప్తున్న నిజం అబద్ధం మాయా. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇతను అనుకున్న అతను లోపల పంపించారు. అసలు గెస్ట్ ఇతనంట. అతను ఎవరు? ఆడెవడో నాకు తెలిసిపోయిందో. ఎవడ్రా? ఆ పంతులు గారు చెప్పిన సరిగాడు. దుబాయ్ అన్నావు, డాన్ కూతురు అన్నావు. అమ్మాయి ఏమో ఇది చాలా హాట్ గురు అని చెప్పి మంత్లీ శాలరీ కోసం రేడియో జాకీ కింద పని చేస్తున్నా అక్కడ. లవ్ అన్నావు. అమ్మాయి నువ్వెవరో తెలదంటుంది. మధ్యలో పోలీసులు వస్తున్నారు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఏంటది? నేను నువ్వు దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ వెళ్ళదా? మరి కలజోడు రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఒరిజినల్ కూడా స్టిక్కర్ దిగుడు వాడుతున్నాను నేను. ఒరే త్రిమూర్తిలో నేను కూల్ గా వినమన్నా. ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూల్గానమంటావేంట్రా? నాకు ఎందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. కథ చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? అసలు దుబాయ్ వెళ్ళకుండా ఏం చేసావు? ఎక్కడి నుంచి వచ్చావు? ముంబై. ముంబైయా? అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పావా? అసలు ముంబైలో ఏం చేసేవాడివి?